రాజసుధా ఛానల్కి స్వాగతం. ముందుగా రాజసుధా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాదిని ఏ రకంగా జరుపుకోవాలి? మన తెలుగు సంవత్సరాది ఉగాదికి మరొక పేరు యుగాది అంటారు. మరి ఈ ఉగాది రోజే చాలా వరకు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర వేదాలన్నింటినీ కూడా దొంగతనం చేసి చాలా వరకు సముద్రంలో దాక్కున్నాడట. మరి బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి ఆ వేదాలన్నింటినీ తీసుకొచ్చి బ్రహ్మకిచ్చాడట. మరి ఆ రోజే చైత్ర శుద్ధ పాఠ్యమి. మరి ఆ రోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని చాలా వరకు మరి బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు మరి చక్కగా ఈ సృష్టి చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఆది అంటే మొదటిదిగా అంటే చాలా వరకు బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు చాలా ఆలోచించాడట. ప్రజలకి ఏ రకంగా సృష్టి చేస్తే ఎప్పుడు సృష్టి చేస్తే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారో మరి బాగా ఆలోచన చేసి చాలా వరకు మనకి 2 ఆయనాలు ఉన్నాయి, ఉత్తరాయణము దక్షిణాయనము. మరి మొదటిదైన ఉత్తరాయణంలో మరి అలాగే మరి చాలా వరకు గ్రీష్మ ఋతువు వసంత ఋతువుల్లో మొదటి అయిన వసంత ఋతువు అలాగే చాలా వరకు 15 తిథుల్లో అంటే చాలా వరకు కృష్ణపక్షము శుక్లపక్షము ఉంటుంది. మొదటిదైన శుద్ధ పక్షంలో మరి మొదటి తిథి అయిన పాడ్యమి రోజు మరి పాడ్యమి రోజు కూడా పగటి కాలంలో కూడా అంటే పొద్దున్న సృష్టి చేయాలని పగటి కాలంలో కూడా మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి చేయాలని మరి బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మొదటి ఆయన సృష్టి స్థితి లయ కారకంలో అప్పుడు సృష్టించాడని బ్రహ్మ మరి చాలా వరకు చెప్తూ ఉంటారు. మరి బ్రహ్మ సృష్టి చేయడానికి ఇంత ఆలోచన చేసి సృష్టి చేశారు. అందుకే ఉగాది పర్వదినాన్ని మనం ఎంతో విశేషంగా జరుపుకుంటాం. మరి ఉగాది రోజు మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి తల స్నానం అంటే తిల అంటే చాలా వరకు నువ్వుల నూనె అది పెట్టుకొని తిల స్నానం చేయాలి. తిల స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అధికంగా జరుగుతుంది. మరి శరీరము చక్కగా శుభ్రపడుతుంది. అలాగే ఉగాది రోజున కొత్త బట్టలు కట్టుకోవాలి. కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత 6 రకాల రుచులు కలిగిన షడ్రుచులు చాలా వరకు 6 రకాల రుచులు కలిగిన ఉగాది పచ్చడిని తినాలి. చాలా వరకు దీన్ని ఏమంటారంటే మధుర ఆమ్ల కటి కషాయ లవణ తిత్త భక్షణం అంటారు. అంటే 6 రుచులు కలిగిన ఉగాది పచ్చడిని మనం ఉగాది రోజు తినాలట. మరి ఎందుకు తినాలి? చాలా వరకు మధుర అంటే చక్కగా బెల్లాన్ని, మధురం అంటే బెల్లం తీపి, అప్పుడే కొత్తగా వచ్చిన బెల్లాన్ని వేసి అలాగే ఆమ్ల అంటే కొత్త చింతపండు యొక్క రసాన్ని తీసి దాంట్లో వేయాలి. కటి కషాయ అంటే కటి అంటే కారం, మిరియాల్ని దాంట్లో వేయాలి. అలాగే కషాయ అంటే వగరు, మామిడి ముక్కల్ని తొక్క తీయకుండా వేయాలి. మామిడి ముక్కలన్నీ కూడా తొక్క తీసేస్తే దానిలో ఆయుర్వేద లక్షణాలన్నీ పోతాయి. కాబట్టి తొక్క తీయకుండా మామిడికాయ ముక్కల్ని వేయాలి. కటి కషాయ లవణ అంటే ఉప్పు తీసుకొచ్చి కొత్తగా దొరికిన ఉప్పుని మరి ఈ చైత్రమాసంలో దొరికిన ఉప్పుని కటి కషాయ తిత్త భక్షణం. తిత్త అంటే వేప పువ్వు కూడా అందులో వేసి మరి ఉగాది పచ్చడి చేసి చక్కగా బంధువులందరికీ పెట్టి కూడా మనం ఉగాది రోజు తినాలట. ఎందుకంటే ఆ సంవత్సరంలో మరి మధురం అంటే తీపి ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది. కటి కషాయ లవణ అలా చెప్తుంటారు. లవణం అంటే సైంధవ లవణం, ఉప్పు. మరి ఇవన్నీ కూడా మేలి కలయికయే ఉగాది పచ్చడి. చాలా వరకు వేప పువ్వు అందులో వేసుకోరు చాలామంది. ఎక్కువ అంటే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా మంచి విషయాలనే మంచి సక్సెసే ఉండాలని ఎక్కువగా మధురం అంటే బెల్లాన్ని ఎక్కువగా వేస్తూ ఉంటారు. అలా కాకుండా 6 రుచులు షడ్రుచుల సంగమమే ఉగాది పచ్చడి. కాబట్టి అందరూ ఈ రకంగా ఉగాది పచ్చడిని ఉగాది రోజు తినాలి. అలాగే ధ్వజారోహణం అంటారు. ఈ ధ్వజారోహణం అంటే ఇంటి పైన జెండాని వేస్తూ ఉంటారు. అలాగే ఉగాది రోజు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. అయితే చాలా వరకు ఈ సంవత్సరంలో రాజెవరు, మంత్రి ఎవరు, మరి దేశ పంటలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా శ్రావణము అంటే చదవడం, శ్రవణము అంటే వినడం. కాబట్టి
చాలా వరకు హేమలంబి నామ సంవత్సరంలో ఈ రకంగా మీరందరూ కూడా ఉగాది జరుపుకోవాలి. మరి షడ్ రుచులు కలిగిన ఉగాది పచ్చడిని అందరూ తినాలి. కాబట్టి ఉగాది అంటే యుగాది, మనకి తెలుగు సంవత్సరాది కాబట్టి చాలా వరకు ఈ ఉగాదితోనే, అంటే ఉగాదిలో అనేకమైన వ్యాధులు కూడా ప్రబలుతూ ఉంటాయి. చాలా వరకు యమ దృష్టలు అంటారంటే చాలా వరకు చైత్ర మాసంలో అంటే వసంత ఋతువు అలాగే వర్ష ఋతువు ఈ రెండు కూడా యముని కోరల వంటివట. మరి ఈ కాలంలో అనేక వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని అంటే చాలా వరకు ఈ ఉగాది పచ్చడి వేప పువ్వు కానీ దాన్ని 41 రోజులు, కేవలం ఉగాది రోజే కాదండి, ఈ ఉగాది పచ్చడి 41 దినాలు కూడా తిన్నట్టయితే మన శరీరంలో ఉండే వాత అంటే వాత కఫము ఇవన్నీ కూడా శరీరం నుండి అనేక అనారోగ్య సమస్యలన్నీ కూడా నశిస్తాయట. మరొక విషయం, ఉగాది పచ్చడి రోజు మనం ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవట. మరి అలాగే ఉగాది రోజు చక్కగా వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. మరి ఈ వసంత నవరాత్రులు శ్రీరామనవమి వరకు కూడా అవుతుంటాయి. కాబట్టి ఈ వసంత నవరాత్రుల్లో మరి ఉగాది రోజు అమావాస్య రోజు అమ్మవారిని పూజించి వేపాకులతో చక్కగా అమావాస్య రోజు కొత్త అమావాస్య అని చెప్పి అమ్మవారికి పొంగుబూర్లు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శ్రీరామనవమి రోజు మనం చక్కగా శ్రీరాముణ్ణి పూజిస్తూ ఉంటాం, అంటే విష్ణుమూర్తిని పూజిస్తాం. చక్కగా ఈ షడ్ రుచులతో ఉగాదిని మరి చాలా వరకు హేమలంబి నామ సంవత్సరంలో అందరూ ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని మరి నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటిస్తూ ఈ సంవత్సరంలో మరి మనం వచ్చే వీడియోల్లో హేమలంబి నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, అలాగే రాశుల యొక్క ఫలితాలు కూడా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరందరూ వీక్షించి ఏ పరిహారాలు పాటించాలో దాంట్లో మీరు చూడవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వదు. వీక్షించండి రాజసుధా ఛానల్.